హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్స్ ఎన్ఎస్ బ్లాగర్. అందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అలాగే మీ గణేష్ వీడియోస్, ఆగమన్ వీడియోస్ కానీ, మండపం వీడియోస్ కానీ, విసర్జన్ వీడియోస్ కానీ మన ఛానల్లో అప్లోడ్ చేపియాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, ఫాలో చేయండి, మెసేజ్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ధూల్పేట్లో ఉన్నాము. వినాయకుడు అయితే ఎక్సలెంట్గా ఉన్నాడు అండ్ హైట్ కూడా చాలా పెద్ద ఉంది వినాయకుడిది. ఒంటి నిండా ఆభరణాలతో ఎక్సలెంట్గా ఉన్నాడు వినాయకుడు అయితే. సో ఇక కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, అది కూడా చేపించేస్తున్నారు. సో ఈ వినాయకుడిని అయితే ఇప్పుడు తీసుకొని వెళ్ళేది ఉంది. ఇక చిన్న చిన్న వర్కులు అయితే చేసేస్తున్నారు వాళ్ళే. ఇక ఫైనల్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వబోతుంది మనకి. ఇక మన బ్రదర్ వచ్చేసి అయితే అందరికీ బొట్లు పెడుతున్నాడు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఇక బొట్లు పెట్టుకుంది అయితే ఏ పూజ కంప్లీట్ అవ్వదు. సో అలానే ఇక అందరం బొట్లు అయితే పెట్టుకున్నాము. ఇక పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫైనల్లీ ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వినాయకుడిని తీసుకెళ్లేదే బ్యాలెన్స్ ఉంది. ఇక వెనకాలైతే మన బ్రదర్ బాగా ఉత్సాహంలో ఉన్నాడు. ఇక ఈ గజనాథుడు ఎల్లో కలర్ పంచతో ఒంటి పైన ఆభరణాలతో దర్శనమిస్తూ చాలా బాగున్నాడు వినాయకుడు అయితే. అండ్ హైట్ కూడా చాలా పెద్ద ఉంది వినాయకుడిది, చూడ్డానికి ఎక్సలెంట్గా ఉన్నాడు. ఇక వర్కర్లు అయితే వచ్చేసారు, మనకి షెడ్ బయటికి అయితే తీసుకొని వస్తారంట వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడారు ఆల్రెడీ. ఈ గజనాథుని విగ్రహం అయితే చాలా బరువు ఉందంట. మన ఈ లేబర్ అన్నలు వచ్చేసి కట్టెలు అట్లనే మన టైర్ల సహాయంతో అయితే వాళ్ళ టెక్నిక్స్తో బయటికి అయితే తీస్తున్నారు వినాయకుడిని. మన గజనాథుని తీసుకెళ్ళడానికి అయితే ఓపెన్ డీసీఎం అయితే మాట్లాడడం జరిగింది. సో మన చూస్తున్నారు కదా, ఇదే ఓపెన్ డీసీఎం అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. సో గజనాథుడు కూడా ఆల్మోస్ట్ షెడ్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసింది. ఇప్పుడు డీసీఎం పైన ఎక్కించడం ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు. క్రేన్ సహాయం లేకుండానే మన భారీ గణపయ్యను అయితే ఓపెన్ డీసీఎం పైన ఎక్కించడం అయితే జరుగుతుంది.
మొత్తానికి గజనాథుడైతే మరి కాసేపట్లో మండపానికైతే చేరుకోబోతున్నాడు. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం చేస్తున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియో పార్ట్ 2లో అయితే మండపము, వినాయకుడు డెకరేషన్తో సహా మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను.